హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నాను ఫ్రెండ్స్. పొద్దున్న పొట్లకాయ కూర చేశాను. కొబ్బరి వేసి పొట్లకాయ కూర చేస్తే అది సరిపోలేదు. కూర బాగుందని చెప్పి కూర అంతా అయిపోయింది. కొబ్బరి వేస్తే చాలా టేస్టీగా కమ్మగా ఉంటుంది కదా, సో అయిపోయింది. సో ఇంకా సాంబార్ ఏమున్నా సరే మళ్ళీ రాత్రికి కావాలి కదా, కూర అనేది కావాలి. పిల్లలకైతే ఆలూ ఫ్రై అంటే చాలా ఇష్టపడతారు కదా, అందుకే ఆలూలు ఇలా చిన్న చిన్న ముక్కలుగా తరిగేసుకున్నాను. తగినంత నూనె వేసుకున్నాను. కొంచెం ఎక్కువే నూనె వేయాలి పిల్లలకంటే. మనం అంటే మామూలుగా ఎలా అయినా తినేయచ్చు, కానీ పిల్లలకి అన్నాక మనం కొంచెం ఎక్కువ నూనె వేస్తాం. జీలకర్ర వేసుకున్నాను, వెల్లుల్లిపాయలు వేసుకున్నాను. ఇంకా నో కరివేపాకు, నో పచ్చిమిరపకాయలు. అవేం వేస్ట్ చేయాలని నేను అనుకోవట్లేదు. అవి వేస్ట్ చేయకుండా మీకు కావాలంటే మీరు వేసుకోండి, నేను అవేం వేస్ట్ చేయను. ఇంకా జీలకర్ర వెల్లుల్లిపాయలు వేసేసాను, చక్కగా ముక్కలు వేసేసాను. సన్నగా తరిగిన ఆలుగడ్డ ముక్కలు వేసేసి పసుపు వేసేసి ఇగో ఇలా వేయిస్తున్నాను అనమాట. ఇలా కాసేపు అలా వదిలేస్తాం. మూత మాత్రం పెట్టకండి. ఆలూ ఫ్రై చేసినప్పుడల్లా అసలు ఎప్పుడు మూత పెట్టకండి. ఆలూ ఫ్రై ఒకటి, బెండి ఫ్రై ఒకటి. మూత పెట్టేస్తే బెండి ఫ్రైకి అయితే జిగురు వచ్చేస్తుంది, ఆలూ ఫ్రై అయితే మెత్తగా అయిపోతుంది. సో ఇలా మీడియంలో పెట్టేసి చక్కగా ఇలా వేయించుకుంటూ ఉండండి. బాగా క్రిస్పీగా అయ్యాక కానీ ఉప్పు కారాలు వేయద్దు. సో ఇది బాగా వేగనిస్తాను. బాగా వేగిపోయాక మీకు మళ్ళీ చూపిస్తాను. సో పని అనేది ఆడవాళ్ళకి అలా ఉంటూనే ఉంటుంది. ఏ సండే వచ్చినా, ఏ హాలిడే వచ్చినా మనకంటూ తప్పదు. సో ఇంకా చూసారు కదా, భలే క్రిస్పీగా వేగిపోతున్నాయి. అందుకే చెప్పాను, మూత పెట్టకుండా అలా వదిలేస్తే చక్కగా వేగుతాయి. నేను ఎలాంటి కార్న్ఫ్లోర్ కానీ ఏమీ వేయలేదు, జస్ట్ ఆలూ ఫ్రై చేస్తున్నాను. ఎందుకంటే పొద్దున్నంతా మనం ఏవోటి చేస్తూ ఉంటాం పనులు, డీప్ క్లీనింగ్ అని, వేరే పనులని. మళ్ళీ సాయంత్రం వండాలి, మళ్ళీ చేయాలంటే బోర్ కొడుతుంది కదా. మనకు కూడా కొంచెం ఫెటీగ్ అనేది వస్తుంది, మనకు కూడా కొంచెం రిలాక్స్ అవ్వాలని ఉంటుంది. బట్ మనకి కుదరట్లేదు కదా. చూసారు కదండి, బాగా వేగిపోయే. ఇప్పుడు మనం సాల్ట్ వేసేసుకుందాం. సాల్ట్ వేసేసి 1 నిమిషం ఇలాగా వదిలేద్దాం. సో సాల్ట్ వేసేసుకున్నాం కాబట్టి ఇప్పుడు మనం ధనియాల పొడి వేసేసుకుందాం. ధనియాల పొడి వేస్తే మంచి ఫ్లేవర్ వస్తుంది ఫ్రై, అందుకే నేను మిగతావి ఇంకేం వేయలేదు. జీలకర్ర పొడి వేసేసుకుందాం. అన్ని 1 స్పూన్ వేసుకుంటే సరిపోతుంది, ఎక్కువ వేసుకోవాలని కూడా లేదు. ఇలా వేసేసుకోవాలి, మంచి ఫ్లేవర్ వస్తుంది. ఇంకా కరివేపాకు వేరేవి ఏవి మనకి అవసరం లేదు, ఎందుకంటే ఆ జీరా పౌడర్, ఆ ధనియా పౌడర్తోనే మనకి మంచి ఫ్లేవర్ వచ్చేస్తుంది. ఇప్పుడు నేను తగినంత కారం వేసుకుంటాను. కొంచెం దాచుకోండి కారాన్ని, కొంచెం ఇలాగ వేసుకుని ఇలా వేయించండి. సో ఎందుకంటే ఈ ధనియాలు, ఈ జీలకర్ర పొడి వేసిన వెంటనే మనం కారం వేస్తే మొత్తం ఆ ముక్కలకి బాగా పట్టి మనకి మంచి టేస్ట్ అయిన ఫ్రై వస్తుంది. ఇప్పుడు దీన్ని ఇలాగా వదిలేద్దాం, 2 నిమిషాలు ఇలా వదిలేద్దాం. మళ్ళీ మీకు చూపిస్తాను. చూసారా ఎంత ఎర్రగా భలే ఉంది కదా. ఇప్పుడు కొంచెం గరం మసాలా వేద్దాం. ఇందాక మనం జీలకర్ర ధనియాల పొడి వేసాం కదా, ఇప్పుడు మనం కొంచెం గరం మసాలా వేసి అప్పుడు ఇంకొంచెం కారం వేద్దాం. అంటే మీరు ఎంత స్పైసీనెస్ తీసుకోగలరో అంతే, ఎక్కువ అక్కర్లేదు. వేసేసి ఇలాగ కలిపేసుకోవాలి. ఇంకా ఏమీ అవసరం లేదు. వేడి అన్నంలో పిల్లలకి ఇలా పెట్టండి, అసలు సూపర్ ఉంటుంది. అలాగే పెరుగన్నంలో నంచుకుంటే కూడా చాలా చాలా బాగుంటుంది. చపాతీలోకి బాగుంటుంది, పుల్కాలోకి బాగుంటుంది. అన్నంలోకి అయితే ఇంకా పిల్లలైతే అసలు వదిలిపెట్టరు, అంత బాగుంటుంది. మరి చేసుకుంటారు కదా. ఆలూ ఫ్రై కూడా ఇంత ఈజీగా, ఇంత టేస్టీగా ఇన్ని వేస్తారా అని అనుకుంటారు. జస్ట్ ఉప్పు కారం వేసుకుని మనం వదిలేస్తూ ఉంటాం. ఏదో కొంచెం పోపు వేసుకుని వదిలేస్తారు, లేదా ఉల్లిపాయలు వేసుకుని వేయించుకునే వాళ్ళు ఉంటారు. అలా కాకుండా ఇలా ఒక్కసారి ట్రై చేసి చూడండి, అద్రిపోతుంది. ఫ్రై మాత్రం అద్రిపోతుంది, అంటే అద్రిపోతుంది. మరి చేసుకోండి. నా ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోద్దు. ఇంకో నలుగురికి షేర్ చేయండి. బాయ్ అండి.